ప్రియతమ ప్రధానమంత్రి మోదీ గారు అప్పులు లేని భారతదేశాన్ని నిర్మిద్దాం, అప్పులు లేకుండా భారతదేశాన్ని నిర్మించేటువంటి ప్రణాళికలు, మీకు కావాల్సినటువంటి సూచనలు, మీకు కావాల్సినటువంటి సలహాలు నేను ఇవ్వగలను. మీరు ఎందరికో అవకాశం ఇస్తున్నారు. ప్రధానమంత్రి గారు, నాకు రాజ్యసభ సభ్యునిగా అవకాశం ఇవ్వండి, మీ సలహాదారునిగా అవకాశం ఇవ్వండి. అప్పులు లేని భారతదేశాన్ని నిర్మించేటువంటి ప్రణాళికలు మీకు నేను అందజేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. భారతదేశ ప్రజలారా, ఇట్లనే కనుక అప్పులు చేసుకుంటూ పోతే వెల్జువా దేశానికి పట్టిన గతే భారతదేశ ప్రజలకు కూడా పడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. సంవత్సరం కాకముందుకే 1,50,000 కోట్లు ఒక రాష్ట్రం అప్పు చేస్తే ఇంకొన్ని రాష్ట్రాలు లక్షలకు లక్షలే అప్పులు చేసుకుంటూ అప్పుల పాలు చేస్తున్నారు ప్రజలు. ఈ అప్పులు కట్టాల్సినటువంటి బాధ్యత సామాన్య ప్రజలమైన మన మీదనే ఉంటుంది, కానీ ఏ ముఖ్యమంత్రులు కట్టరు, ఏ మంత్రులు కట్టరు, ఏ ఎమ్మెల్యేలు కట్టరు, ఏ ఎమ్మెల్సీలు కట్టరు. వీటిని కట్టాల్సిన బాధ్యత అంతా మన మీదనే ఉంటుంది. అప్పులు చేసే ముందు జాగ్రత్తగా ఆలోచించాలని ప్రభుత్వాలకు నేను సూచనలు ఇస్తున్నాను. అసలు ఎందుకు అప్పులు చేయాలని చెప్పేసి నేను ప్రభుత్వాలను అడుగుతున్నాను. ఈ ఉచిత పథకాలన్నీ కూడా ఎందుకని చెప్పేసి నేను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను నేను ప్రశ్నిస్తున్నాను. ఉచిత పథకాలు పెట్టి మీరేంది ఇచ్చేది? అసలు ఆలోచన చేసుకోవాలి ప్రభుత్వాలని చెప్పేసి ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నేను సూచిస్తున్నానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇట్లనే కనుక అప్పులు చేసుకుంటూ పోతే రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం అప్పులకు వడ్డీ కట్టేందుకే సమయం ఈ డబ్బులు సరిపోవని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మార్పు రావాలి. ఏ ప్రభుత్వం అయితే అప్పు చేస్తుందో ఆ ప్రభుత్వం తీర్పాలి. అసలు ఎన్నికల కమిషన్కు నేను ఒక సూచన చేస్తున్నా. ఉచిత పథకాలు పెట్టినటువంటి పార్టీని నిర్దాక్షిణ్యంగా తీసేయాలి, దాంట్లో నుంచి రద్దు చేయాలి ఆ పార్టీ యొక్క సభ్యత్వాన్ని. ఆ పార్టీని కూడా రద్దు చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. మీ యాదగిరి రాజయోగి, భువనగిరి కాన్సెప్ట్ ఎంపీ, సిరిసిల్ల ఎమ్మెల్యే అభ్యర్థి, ఓబీసీ జాతీయ అధ్యక్షులు